ఎక్కడికి వెళ్తున్నావు? నా చీర పాతదైపోయింది అత్తయ్య గారు, పక్కింట్లో పని అమ్మాయికి ఇద్దామని వెళ్తున్నా. ఏం అక్కర్లేదు, ఆ చీర తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టు, దేనికైనా ఉపయోగపడుతుంది. అది కాదు అత్తయ్య గారు. ఇంకేం మాట్లాడుకో. అయినా నా కొడుకు విదేశాలంటే కష్టపడి సంపాదించడము, నువ్వేమో ఇక్కడ సమాజ సేవలు చేయడమోనా? అయినా వాడి డబ్బంతా ఇలాగే తగలేసేస్తున్నావు. ఇంకోసారి నా కొడుకు సంపాదించిన దాంట్లో రూపాయి అయినా నువ్వు వృధా చేసావో నాలో ఉన్న దయ్యాన్ని చూస్తావు. A few moments later. అత్తయ్య గారు, ఇందాకలా అరిచి అరిచి మీకు బీపీ వచ్చేసి ఉంటుంది, ఈ టాబ్లెట్ వేసుకోండి. అవునే పిల్ల, మొన్న నేను బీపీ టాబ్లెట్ల కోసం ఎదిగితే నాకు కనిపించలేదు, నీకెక్కడ కనిపించాయి? ఆ టాబ్లెట్లు ఎక్స్పైర్ అయిపోయాయని పక్కన పడేసాను అత్తయ్య గారు. మరి ఎక్స్పైర్ అయినవి నాకెందుకు ఇచ్చావే? మీరే కదా అత్తయ్య గారు, మీ అబ్బాయి సంపాదించిన ఒక్క రూపాయి కూడా వృధా అవ్వకూడదన్నారు, అందుకే మీకు ఇచ్చాను.